బాధితురాలికి తక్షణ సాయం కింద 5 లక్షల సాయం అందించారు చంద్రబాబు. వాస్తవానికి ఈ విషయంలో బాధితురాలికి ఇప్పటికే న్యాయం జరిగిందనే చెప్పాలి. అయితే వైసీపీ నేతలు మాత్రం దానిని రాజకీయం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటన అమానుషమని, సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేదని ఆరోపిస్తున్నారు. చివరికి మహిళ ఫోటోలను చాట్ జీపీటీలో గ్రాఫిక్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక వైసీపీ పెద్దలైతే ఈ విషయాన్ని మరింత పెద్దది చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కుప్పంలో అనాగరికం అంటూ సొంత మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్కు తిరుపతి ఎంపీ గురుమూర్తి, గుమ్మా తనూజారాణి ఫిర్యాదు చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలోని ఆర్టీవీక అనాగరికంగా వ్యవహరించడం దారుణమని, మహిళల రక్షణ గాలిలో దీపం మాదిరిగా తయారైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యాయని, కుప్పం ఘటన కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్తే ఏపీకి వచ్చే గుర్తింపును రాకుండా అడ్డుకోవాలనేది వైసీపీ నేతల కుట్ర అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.